నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. T20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ ప్రయాణం ముగిసింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ 8 మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సఫారీలు సెమీస్ కు దూసుకు వెళ్లారు. T20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. సెమీ స్థానాలు ఒక్కొక్కటిగా ఖరారవుతున్నాయి. తాజాగా విండీస్ పై విజయం సాధించిన సఫారీ జట్టు సెమీస్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి కరేబియన్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కరేబియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సఫారీ బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయారు. దాంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. రోస్టర్ చేజ్ అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీసి విండీస్ ను దెబ్బతీశాడు. అలాగే జాన్సన్, మార్క్రమ్, రబాడా, కేశవ్, మహారాజ్ తలో వికెట్టు పడగొట్టారు. నూట 36 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు 2 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే వర్షం రావడంతో మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు. అలాగే దక్షిణాఫ్రికా టార్గెట్ ను 123గా నిర్ణయించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ మార్క్రమ్ తన వికెట్ పారేసుకున్నాడు. 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 22 పరుగులు చేయగా స్టబ్స్ 29 పరుగులు చేశాడు. కొద్దిసేపు విండీస్ బౌలర్లను నిలవరించాడు. ఈ జోడీ 35 పరుగుల భాగస్వామ్యం అందించింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన క్లాసెన్ అవుట్ కావడం, ఆ వెంటనే డేవిడ్ మిల్లర్ కూడా 4 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో సఫారీల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో లోయర్ ఆర్డర్ ఆటగాడు జాన్సన్ బ్యాట్ జల్లుం అనిపించడంతో దక్షిణాఫ్రికా గట్టెక్కింది. ఆఖరి ఓవర్లలో 5 పరుగులు కావాల్సి ఉండగా మెక్కి వేసిన తొలి బంతికే జాన్సన్ సిక్సర్ బాది మ్యాచ్ ను ముగించాడు. 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు సెమీఫైనల్స్ కు దూసుకు వెళ్లారు. 3 వికెట్లు తీసి విండీస్ ఎండింగ్స్ ను కుప్పకూల్చిన స్పిన్నర్ షంసీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ 2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా తాజాగా దక్షిణాఫ్రికా కూడా సెమీస్ చేరుకుంది. 3 స్థానంలో ఉన్న ఆతిథ్య కరేబియన్ జట్టు 4 స్థానంలో ఉన్న మరో కో-హోస్ట్ అమెరికా ఇంటి దారి పట్టాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.